హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆధార్ కార్డులో మీరు నేమ్ చేంజ్ చేయించినా చేంజ్ కావడం లేదా, అదేవిధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయించినా చేంజ్ కావడం లేదా, ఒకవేళ మీ ఆధార్ కార్డ్ సస్పెండ్ అయ్యిందా, ఆధార్ కార్డులో ఎటువంటి డౌట్ ఉన్నా మీరు లోకల్లో ఎక్కడ చేయించినా ఆధార్ కార్డు కావడం లేదా, అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ ఇంకొంచెం మందికి పంపించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆధార్ కార్డుకు సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ లోకల్లో ఎక్కడ మీ డిస్టిక్లో కూడా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. హైదరాబాద్లో వెళితే ఎక్కడ చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి, నేనైతే మార్నింగ్ 7 o'clock అయితే హైదరాబాద్ అయితే అమీర్పేట్లో ఉంటుంది ఆధార్ సేవా కేంద్రం. అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ చాలామంది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి హెడ్ ఆఫీస్ ఇది ఒక్కటే ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇక్కడికే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కాకుండా, ఒకవేళ మీ ఆధార్ కార్డు పనిచేయకుండా మీ పేరులో గనక ఏదైనా చేంజెస్ ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికే వెళ్ళాలి. మీ ఆధార్ కార్డుకి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా హైదరాబాద్లో అమీర్పేట్లో చేస్తున్నారు. అక్కడ 3rd floor 6th floor 2 ఫ్లోర్లలో చేస్తున్నారు. ప్రతిరోజు చాలామంది వస్తారు. మీరు ఎవరైనా సరే ఆధార్ కార్డు అప్డేట్ కానీ, నేమ్ కానీ, లేదంటే సస్పెండ్ కానీ ఇటువంటి ప్రాబ్లం ఉన్నవారు కనుక హైదరాబాద్ వెళ్తే సోమవారం నుంచి శుక్రవారం వరకే వెళ్ళండి. శనివారం ఆదివారం ఆఫీస్ అయితే క్లోజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇది గమనించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకే వెళ్ళండి. ఖచ్చితంగా 7 o'clock వరకే అక్కడికి వెళ్ళండి. ఎందుకనంటే డైలీ 250 టోకెన్స్ మాత్రమే అక్కడ ఇస్తారు. 250 కంటే ఒక్క టోకెన్ కూడా వాళ్ళైతే ఎక్కువ ఇవ్వరు. ఎందుకనంటే చాలా దూరం నుంచి చాలామంది వచ్చి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అక్కడ క్యూ ఉంటుంది. ఖచ్చితంగా డైలీ 300-400 మెంబర్స్ అయితే అక్కడికి రావడం అయితే జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు మీరు సీరియల్ ఉండాలి కాబట్టి 7 o'clock వరకే ఆ బిల్డింగ్ అయితే ప్రతి ఒక్కరు అయితే చేరుకోవాలి. అయితే ప్రతి ఒక్కరు మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. మీరు పేరు గనక డేట్ ఆఫ్ బర్త్ గనక చేంజ్ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర 10th మెమో, అదేవిధంగా బర్త్ సర్టిఫికేటు, రెసిడెన్సీ, ఓటర్ ఐడి ఇలాంటి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ సర్టిఫికేట్ ఉంటేనే టోకెన్ ఇస్తారు. మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేనట్లయితే కూడా వాళ్ళైతే టోకెన్ అయితే ఇవ్వరు. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాను. లొకేషన్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు 7 o'clock వరకు అక్కడికి వెళ్ళండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు వెళ్ళండి. అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్ పండగ కానీ ఏదైనా ఉన్నట్లయితే అక్కడికైతే ఆ రోజైతే వెళ్ళకండి. ఎందుకనంటే చాలామంది చాలా లాంగ్ నుంచి వచ్చి కూడా ఇబ్బంది పడే వాళ్ళైతే ఉంటారు. మీ ఆధార్ కార్డులో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా 10 daysలో క్లియర్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఆధార్ కార్డులో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు తెలుసుకొని వాళ్ళు కూడా సాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.